ఏళ్ల నాటి కళానేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ. శాంతి కుమార్ బీజేపీ రాష్ట్ర కోశాధికారి. సినీ నటుడు కాంగ్రెస్ పార్టీ నేత రాజా ఉన్నారు. ప్రస్తుతం మాట్లాడదాం. షర్మిల రావడంతో ఎలాంటి పరిణామాలు ఉంటాయి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ కొంత 10 ఏళ్లుగా కొంత సైలెంట్ అయిపోయింది, పూర్తి స్థాయిలో ఒక అధినాయకత్వం లేకపోవడం. ఇప్పుడు షర్మిల రాకతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో జోష్ వస్తుంది అనుకుంటున్నారు? జోషే కాదండి, చాలా మంచి ఉత్సాహం వచ్చిందండి ప్రజల్లో కూడా. ఒక మంచి నాకు తెలిసి రాబోయే దినాల్లో చాలా గొప్ప కార్యాలు జరగబోతున్నాయని మేము నమ్ముతున్నామండి షర్మిల రాకతో. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల వచ్చిన తర్వాత పక్కపాటి నుంచి కూడా చాలామంది వస్తారనే ప్రచారం జరుగుతుంది. మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్? వస్తే సంతోషిస్తామండి, అందరినీ స్వాగతిస్తాము. కాంగ్రెస్ పార్టీని వీడిన వారు అందరు తిరిగి కాంగ్రెస్లోకి రావాలనేది మేము ఆశిస్తున్నామండి. అంటే ఇంతకుముందు క్వశ్చన్ ఇది, జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు కామెంట్ చేశారు. అంటే రాజకీయాలు ఎలా మారిపోయారంటే కుటుంబాల మధ్య కూడా చిచ్చు పెట్టే విధంగా రాజకీయం చేస్తున్నారు అని ఒక కామెంట్ చేశారు. ఇప్పుడు షర్మిలని కాంగ్రెస్ పార్టీ కావాలని తీసుకొచ్చి జగన్కి వ్యతిరేకంగా పీసీసీ అధ్యక్షురాలను చేసిందని ఒక కామెంట్ వినబడుతుంది. దాన్ని నేను ఏకీభవించనండి. అసలు అది స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాదు. ప్రతి మనిషికి ఒక స్వేచ్ఛ ఉంటుందండి, వాళ్ళ నిర్ణయాలు ప్రతి నిర్ణయం మనం గౌరవించాలండి. ఇందులో రాజకీయ కోణం మాత్రం లేదండి. షర్మిల గారు ఒక మంచి నాయకురాలు, తప్పకుండా ఈ రాష్ట్రానికి మేలు చేస్తారని మేము నమ్ముతున్నాము. సో ఆ స్టేట్మెంట్లోనైతే నేను ఏమాత్రం ఏకీభవించనండి. సార్ మీ రోల్ ఎలా ఉండబోతుంది? మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి మీ రోల్ అంటే ఎక్కడన్నా పోటీ చేయాలని ఆలోచన ఉందా? ఏం చేయాలి? లేదండి, ప్రస్తుతానికైతే ఒక కార్యకర్తగానే నేను పార్టీలో పనిచేస్తానండి, అంతకు మించి ఏం లేదండి. థ్యాంక్ యూ. మొత్తంగా అయితే ఒక కార్యకర్తలాగా ప్రస్తుతం పనిచేస్తానని సినీ నటుడు కాంగ్రెస్ పార్టీ నేత రాజా చెప్తున్నారు. వైసీపీ సంబంధించి ముఖ్యమంత్రి జగన్ చేసిన కామెంట్లో తాను ఏకీభవించని చెప్తున్నారు. ఖచ్చితంగా షర్మిల ఆమె వ్యక్తిగత నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీ ఆమెకి బాధ్యత ఇవ్వడం జరిగింది తప్పించి ఎక్కడ ఆమె ఇండివిజువల్గా ఎక్కడా కూడా ఆమె వెళ్ళడం లేదని కూడా రాజా చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఒక జోష్ కనబడుతుంది. చాలామంది నేతలంతా కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీలో క్యూ కడుతున్నారు. కెమెరా పర్సన్ ఫణితో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.